వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. సీఎం రమేష్ గారి నాయకత్వం, అనకాపల్లి జిల్లా జనసేనకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన పరుచూరి భాస్కర్ రావు గురువారం స్థానిక బీజేపీ కార్యాలయం నందు ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ ఆధ్వర్యంలో పరుచూరి భాస్కర్ రావుతో పాటు మరొక 14 మందిని బీజేపీ కండువాలు కప్పి సీఎం రమేష్ పార్టీలోకి ఆహ్వానించారు. పరుచూరి భాస్కర్ రావు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 8 సంవత్సరాల కాలం కోట్ల రూపాయలు ఖర్చు చేసి పార్టీని బలోపేతం చేశానని, పార్టీ కోసం అంతా చేసిన అవమానాలు, అమర్యాదలు తప్ప చిన్నపాటి గౌరవం కూడా పార్టీ నుండి నాకు దక్కలేదనే కారణం చేత గత కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేశానని అన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద నమ్మకంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీలో నాతో పాటు మరొక 14 మంది కలిసి చేరామన్నారు. పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ను గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో 7 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని, హెడ్ క్వార్టర్ గా ఉన్న అనకాపల్లికి వన్నె తెచ్చే విధంగా ఆయన పనిచేస్తారని, సెంట్రల్ నుంచి కావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చే సత్తా ఉన్న మనిషి సీఎం రమేష్ అని కొనియాడారు. కనుక అత్యధిక మెజార్టీతో సీఎం రమేష్ ను గెలిపించాలని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ లో కూడా మంచి అనుభవం ఉంది. అందరితో కోఆర్డినేట్ చేసుకొని చేయగలుగుతారు. మంచి మనిషి. ఈ ప్రాంతం అంతా కూడా అందరు నాయకులు, కార్యకర్తలు తెలిసిన గొప్ప వ్యక్తి. ఆయన బీజేపీ చేరడం నిజంగా ఈ జిల్లాలో విశాఖపట్నం జిల్లా కానీ, అనకాపల్లి జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి బాగా ఆయన పనిచేస్తారు. మంచి బలం చేకూరుతుంది. ఇటువంటి వ్యక్తులు అవసరం అని చెప్పేసి నేను నా క్యాడర్ను వదులుకోవడం ఇష్టం లేక ఎలక్షన్ అప్పుడు నేను దూరంగా ఉండి తర్వాత వస్తే వాళ్ళందరూ కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు నన్ను నమ్మి వాళ్ళు పనిచేసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈ టైంలో నేను అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఒక నాయకుడిగా నాకున్న ఆలోచన ప్రకారం ఈరోజు ఏదో పార్టీలో ఉండైనా మనల్ని కాపాడుకోవాలన్న మంచి ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నాను. కానీ పార్టీ నన్ను గుర్తించకపోయినా నేనైతే నా క్యాడర్ను గుర్తించాల్సిన అవసరం నాకు ఉంది. నేను ఈరోజు జనసేన పార్టీ వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏం లేను. నేను దాదాపు 99 నుంచి ఈ ప్రాంతంలో ఉన్నాను కాబట్టి నాకున్న క్యాడర్ని నేను పోగొట్టుకోవడానికి ఇష్టం లేక వాళ్ళ కోసమే నేను ఏదో పార్టీ నుంచి నాయకత్వం అయితే వహించ తప్పదు కాబట్టి దానికోసమే మా ఫ్యాన్స్, నా మీద ఉన్న అభిమానులు అందరూ కోరిక మేరకు ఈరోజు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకే ఒక విషయం చెప్తున్నాను. జనసేనలో నచ్చక కాదు, అవమానాలు, అవమర్యాదలు, కనీసం నేను దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 8 సంవత్సరాలు నా టైం వేస్ట్ చేసి లాస్ట్ టైం కంటెస్ట్ చేసి అయినాక ఒక్క 4 రోజులు రెస్ట్ తీసుకొని కంటిన్యూగా పార్టీని బలోపేతం చేశాను. నేను ఒకటే ఆశించాను. ఫస్ట్ డే జనసేన పార్టీకి ఇక్కడ సీట్ రావడానికి మొట్టమొదటిసారి ప్రెస్లో సంతోషాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి కూడా పరుచూరి భాస్కర్ రావు. కాకపోతే ఎందుకు ఏంటన్నది పిలిచి మాట్లాడాల్సింది బాధ్యత పార్టీకి ఉంది. అది చేయలేదు అన్న పిలుపులు లేక అందుకే 16 రోజులు వెయిట్ చేసి లాస్ట్ టైం వచ్చి రిజైన్ చేసినప్పుడు మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటే చాలా పార్టీలు ఉన్నాయి. ఈరోజు ఈ 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి. వచ్చే సంవత్సరానికి ఏ పార్టీలతో కూటమి ఉంటాయో తెలియదు. అందుకని దాన్ని వదిలి దీంట్లోకి వచ్చామని అంటే నాయకత్వం మీద నమ్మకం, నాయకత్వం ఖచ్చితంగా మనల్ని గౌరవిస్తుందన్న ఉద్దేశంతో ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్.